అందరికీ నమస్కారం. ఇక్కడ గ్రామ పంచాయతీ కమ్మర్బిల్లులో కషీర్ అన్వాన్ ఏరియా ప్లస్ ఎస్సీ కాలనీ వారు నీళ్లు రావడం లేదని గత 3 నెలల నుంచి ప్రాబ్లం ఉందని ఇక్కడ ధర్నా చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకోవడానికి వస్తే ఇక్కడ కన్సర్న్డ్ ఏఈ మిషన్ భైరత గారిని కూడా పిలిపించడం జరిగింది, మరియు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఏఈ మిషన్ భైరత గారు గత 10-15 రోజుల నుంచి వెళ్ళి సబ్స్టేషన్ మెయింటెనెన్స్ ద్వారా నీళ్లు సక్రమంగా రావడం లేదని తెలిపారు. 2 రోజుల లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పారు. కాబట్టి ఆయనకు ఆదేశించేది ఏంటంటే ఈ 2 రోజుల లోపల విలేజ్ లోపల ఉన్న వేరే వాటర్ ట్యాంకులకు కొంచెం తక్కువ వాటర్ ఇచ్చి ఈ ప్రాబ్లం ఉన్న వాటర్ ఏరియా లోపల సఫిషియెంట్గా ట్యాంకులు నింపి ఈ ప్రజల సమస్యలను తీర్చాలని చెప్పిన ఈ మిషన్ భగీరథ వాటరే కాకుండా మనం గవర్నమెంట్ బోర్సు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారి ఆధీనంలోని బోర్లు కూడా రీడీపెనింగ్ కానీ లేదా ఫ్లషింగ్ కానీ ఏమన్నా ప్రపోజల్స్ చేసినట్టయితే ఆ బోర్వెల్స్ యూజ్ చేసుకున్నట్లుగా వాళ్లకు తగు చర్యలు గైకొనమని చెప్పిన. ఒకవేళ అవి బోర్సు గిట్ట పనిచేయకపోయినట్లయితే అదనపు బోర్సు మంజూరు కోసం కూడా కలెక్టర్ గారికి ప్రతిపాదనలు సమర్పించమని ఇమీడియట్గా సమర్పించమని చెప్పిన. ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారిని ఈరోజు సాయంత్రమే అట్టి రిపోర్టు సబ్మిట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఏఈ మిషన్ భగీరథ గారికి మాత్రం 2 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు తాత్కాలికంగా గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మినీ వాటర్ ట్యాంక్ ద్వారా రోజుకు 2 ట్రిప్పులు కానీ 3 ట్రిప్పులు కానీ అక్కడ ప్రజల అవసరాల మేరకు ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు మినీ వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్ళిచ్చి నీళ్ళ సరఫరాను ప్రాబ్లం లేకుండా చేయమని పంచాయతీ కార్యదర్శిని కూడా ఆదేశించడం జరిగింది. పట్టుకొని అర్థమైందా? ఫ్లెషింగ్ చేయించి మరి ఫ్లెషింగా లేకుంటే రీడీపెనింగ్ చేస్తాడో చూడండి. మొత్తానికి ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం నాకు కనీసం 3 రోజుల లోపల పరిష్కారం, శాశ్వత పరిష్కారం అయిపోవాలి. ఏం ప్రాబ్లం అన్న, ఇప్పుడు 3 రోజులు ఛాన్స్ అడిగినా 3 రోజుల తర్వాత సాయంత్రం నుంచి ఇప్పుడే ఇప్పుడే 2 రోజులు సాయంత్రం దాకా ఆవుడు బాదు, ఇప్పుడే శుక్రవారం దాకా ఇస్తాము. గ్రామ పంచాయతీ ఆఫీస్ వేసి మీరు బయట అప్పటిదాకా చేసినాక శుక్రవారం దాకా మేము ఇప్పటికెప్పుడు వచ్చేది మా వాళ్ళే ఉన్నారు అందరు అని చెప్పి ఆగినాం. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు రాని మనం ఏం చేయలేము. మిషన్ భగీరథ నీళ్లు తెప్పించే బాధ్యత